అందరికీ నమస్కారం అండి. ఏదైతే మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా మరి రేపు ఉదయం గౌరవ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి అనిత గారి యొక్క పర్యటన ఉందో ఆ పర్యటన అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఏదైతే గత 2 రోజులుగా వైసీపీ పార్టీ పార్లమెంటు ఫ్లోర్ లీడరు మరి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా ఒక స్క్రిప్టెడ్ మాటలు కొన్ని కంటిన్యూ ఒకటే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే మద్యంలో ఎలాంటి స్కీములు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది. అన్యాయంగా మిథున్ రెడ్డి గారిని ఈ యొక్క ప్రభుత్వం రాజకీయ కక్ష పూరితుల్లో భాగంగానే అరెస్ట్ చేశారు. ఎట్లాంటి అవినీతికి ఇక్కడ పాల్పడలేదు, ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అరెస్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఇంకో మాట ముందుకేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు కానీ, అనిల్ కానీ వగైరా బ్యాచ్ అంతా కూడా మా గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. 2014-19 మధ్య హయాంలోనే ఈ యొక్క మద్యం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మద్యం యొక్క అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే ఒక సూటి ప్రశ్న ఏంటంటే, నిజంగా 2014-19 మధ్యన కనుక మద్యంలో అవకతవకలు జరుగుండే, అది ఏదైనా స్కామ్ జరుగుండుంటే 19 తర్వాత 24 వరకు 5 ఏళ్ల పాటు 151 సీట్లతోటి మరి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? గాడిదలు ఏమన్నా కాశారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని, లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని మరి అనేక రకమైనటువంటి ఎంక్వైరీలు వేసి, కమిటీలు వేసి ఏదో ఒక రకంగా తప్పు పట్టాలని శతవిధాల ప్రయత్నం చేసి చివరికి ఏమీ దొరకక, ఏమీ ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఫేక్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఏదో 3,500 కోట్లని, 350 కోట్లని, చివరాఖరికి 21 కోట్లకి తీసుకొచ్చి అందులో కూడా ఏమీ లేదనేటువంటి పరిస్థితిలో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మీరు 5 ఏళ్ల పాటు కొత్త పాలసీని తీసుకొచ్చి మరి ఈ రోజున కిరాణా షాప్కి వెళ్ళినా కూడా, ఆ రోజు ప్రతిపక్షంలో మేము మాట్లాడాం, కిరాణా షాప్కి వెళ్ళినా కూడా కనీసం ఒక సిగరెట్ కొన్నా కూడా మరి గూగుల్ స్కాన్లు, పేటిఎంలో, మరి ఫోన్పేలు, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మద్యంలో ఏ దుకాణంలో కూడా క్యాష్ అండ్ క్యారీ తప్ప డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు, ఇదంతా కూడా అవినీతి జరుగుతుంది, ఈ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అని ఆ రోజు మేము ఏదైతే చెప్పామో, మరి ఇదే జంగారెడ్డిగూడెంలో అన్యాయంగా ఈ యొక్క అక్రమ కల్తీ మద్యం కానీ సారా కానీ సేవించి 27 మంది చనిపోతే వారి చావును కూడా అపహాస్యం చేస్తూ మరి 1,00,000 జనాభా ఉన్నప్పుడు 27 మంది చనిపోవటం పెద్ద విశేషం ఏం కాదని నాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వారి చావును కూడా అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటలకే ఈరోజు ఆ స్కామ్ అంతా కూడా జరిగింది, మా మాట ఏదైతే ఉందో అది నిజమని తెలిసి సిట్టు ఈరోజు సుస్పష్టంగా మరి రాజకసిరెడ్డి దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దగ్గరికి, మిథున్ రెడ్డి దగ్గరికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి, మరి గోవిందప్ప దగ్గరికి ఈ డబ్బంతా కూడా చేరింది. వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బు చేరింది అని ఆ యొక్క సిట్ రిపోర్ట్ లో సుస్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రాథమిక అంచనాలు ఇప్పటి వరకు కూడా 68 కోట్లు జప్తు చేయడంతో పాటు 12 మందిని అరెస్ట్ చేయడంతో పాటు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేరును కూడా అందులో చేర్చి ఆయనకి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తేల్చినటువంటి పిమ్మట 27 మంది యొక్క ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో వారి ఆత్మ నేడు శాంతిస్తుంది అని సందర్భంగా తెలియజేస్తూ యొక్క చనిపోయినటువంటి కుటుంబ ఏదైతే సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజున ఆనందంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యుడు చావుకి న్యాయం జరిగిందని వారంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా త్వరలోనే ఎవరైతే బిగ్ బాస్ ఉన్నాడో ఆ బిగ్ బాస్ యొక్క అరెస్టు తథ్యమని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంత దుర్మార్గం అంటే కొన్ని కంపెనీల పేర్లు చూస్తే 10 కంపెనీలకి వాళ్ళ సరఫరాకి మరి ఇండెంట్లు ఇచ్చి వాళ్ళ పర్మిషన్ ఇస్తే అందులో 8 డిస్టిలరీలు ఉంటే మరీ దుర్మార్గమైనటువంటి విషయాలు ఏంటంటే అందులో కొన్ని అయితే కనీసం డిస్ట్రిబ్యూటర్గా కూడా లేనటువంటి, కొన్ని అయితే పబ్లిక్ డిమాండ్ లేనటువంటి, కొన్ని లాజిస్టిక్స్ కంపెనీ అంటే సరఫరా చేయడానికి లాజిస్టిక్స్ కంపెనీలు కూడా ఇందులో చేర్చి ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో వాళ్ళ అధికారంలో ఉండగా పుట్టినటువంటి 10 కంపెనీలు ఇవన్నీ కూడా ఎవిడెన్స్లో ఉన్నాయి. మరి ప్రతిదీ కూడా సిట్ అనేది చాలా సుస్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా జైలుకి వెళ్ళటం ఖాయం, ఆ పార్టీ చేసిన తప్పులకి మునిగిపోవటం ఖాయం. అది ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి ఇదేం వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఆధారాలు ఉన్నప్పుడే, ఆధారాలు సేకరించిన పిమ్మటే అరెస్టులు అనేవి ఉంటే
జగన్మోహన్ రెడ్డి జైలు పక్షిగా మరొకసారి మారతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు రేపు ఉదయం 10 గంటలకు చింతలపూడి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 10 గంటలకల్లా చింతలపూడిలోని పాతిమాపురం దగ్గరకు వచ్చి మన ప్రియతమ హోమ్ మినిస్టర్ వర్యులు అనిత గారికి స్వాగతం పలికేందుకు ప్రతి గ్రామం నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారికి స్వాగతం పలకడానికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే సుపరిపాలన తొలివడు కార్యక్రమం ద్వారా చింతలపూడి నియోజకవర్గంలో ఆంతోనీ నగర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున